ఆరోపాలు ఇవి వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే ఏంటి మాకు ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా మీద కేసులు వద్దు, మా కుటుంబాలు అలరవుతాయి, అది ఇదని పాపం తెగ బాధపడుతున్నారు. షర్మిల గారేమో ఎంత ఇదైనా సరే ఎవరిని వదలొద్దు, ఇంతకంటే ఎక్కువ, ఇందాక మీరు అన్నట్టుగానే ఇంతకంటే ఎక్కువ మేము అనుభవించాం, వాళ్ళని ఎవరిని వదలొద్దు అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు అని అనుకుంటే ఇందా నేను చెప్పినట్టుగా కఠినమైనటువంటి వారి బుద్ధి చెప్పాల్సిందే. అదే ప్రజలు కూడా ఈ రోజున కోరుకుంటున్నారు. ఇంకోటి, ఇంతకు ముందు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మేకపోతు గాంభీర్యం అండి. ఇంకొకటి, ఆయనకి రియలైజేషన్ అనేది ఉండదు. ఇందా పెద్దలు మాట్లాడుతూ కూడా జగన్ తెలుసుకోవాలని అంటే ఆయన తెలుసుకోడు. అందుకనే నిన్ను అంటున్నాడు, నన్ను డిస్క్వాలిఫై చేస్తారా? ఎంత పొగరు చూడండి. అది ప్రజలు ఇటువంటి బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఒక మనిషిలో అనేది ఆ రియలైజేషన్ కాదు కదా. రియలైజేషన్ ఆర్ అనే స్పెల్లింగ్ లో లెటర్ కూడా అతను కనిపించట్లే. నన్ను డిస్క్వాలిఫై చేయమనండి చేతనైతే. అంటే ఇలా వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కూడా ఇప్పటికీ కూడా నన్నేం చేస్తారు, నన్ను డిస్క్వాలిఫై చేయమని చేతనైతే అని చెప్పినంత అహంకారపూరితమైనటువంటి భావజాలము జగన్ గారికి ఆయన నాయకులకు ఉన్నది. అంబటి రాంబాబు గారిని ఇదే అంటున్నాము, ఆయన పట్టించాడు కదా ఆయన అనుచరుని. అదే ధోరణితో చెప్పమనండి, అవును నేను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లు నేను దోచుకున్నాను, నేను ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నాను, నన్ను ఎవడేం చేయగలుగుతాడనో బయటకు వచ్చి చెప్పమనండి. ఎవరేం చేస్తారో తెలిసిపోతుంది కదా. అట్లానే ఆయన వచ్చి పట్టుకుపోయినట్టు ఈయనను కూడా పట్టుకుపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు పూర్తిగా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారు. అది తెలుసుకొని కనీసము బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులో అలా ఉండకుండా ఉండాలంటే ఇటువంటి జ్ఞానం, మంచి మాటలు వినేటటువంటి లక్షణాలు ఉన్న మనుషులు కాదు వాళ్ళు. ఒకటి. రెండోది, ఇప్పుడు చూడండి, అమరావతి మొన్న 15,000 కోట్లే కాకుండా ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టు కోసం అని ఇంకో 2,500 కోట్లు, అలానే భూ సర్వే కోసం అని చెప్పని బైపాస్ రోడ్డుకి ఇంకో 6,000 కోట్లు, అలా ఈ రాష్ట్రానికి ఒక పక్క అంతా 1,000 కోట్ల నిధులు కేంద్రం ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోగలుగుతుంది, త్వరితగతిన డిపిఆర్లు అయిపోతున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి వీళ్ళకి పడదు కదా అసలు అభివృద్ధి అనే పదం అనేది. వీళ్ళకి కడుపు మంట కదా, వాళ్ళకి ఏమంటారు గ్యాస్ వచ్చేస్తుంది అనమాట కడుపులో, అదేమంటారు అల్సరా, అట్లా వచ్చేస్తుంది, యాసిడ్ లాగా ఫామ్, ఆ ఎసిడిటీ వచ్చేసి వాళ్ళకి తట్టుకోలేరు అనమాట. అంటే భరించలేక కడుపు నుంచి గుండెకి వస్తుంది, గుండె నుంచి బ్రెయిన్ కి వెళ్ళి అల్టిమేట్లీ ఇక్కడ బ్రెయిన్ దగ్గర ఏమైపోతుంది వాళ్ళకి అదంతా. ఇంకా ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత నేనే అన్ని, నన్ను ఎవరు ఏం చేయలేదని చెప్పని రోడ్ల పైన తిరుగుతూ నేనే ఇంకా ఏదైనా చేయగలుగుతాను అని చెప్పని ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు ప్రజలు. వాళ్ళని ఏమంటారు మీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటి స్థాయికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు. ఇంకా కూడా దిగజారిపోవద్దు అనేది మేము చెప్తున్నాం. ప్రధాన ప్రతిపక్షాన్ని గొంతు చించుకొని మైకుల ముందుకు వచ్చి నా జన్మ హక్కులాగా పోరాడితే రాదది. అది కూడా తెలుసుకోవాలి కదా. ఆయన ఏమైనా నా జన్మ హక్కులా ఫీల్ అవుతున్నాడేమో పాపం. ప్రజలు చెప్పినటువంటి బుద్ధిని తెలుసుకొని కనీసము కొన్ని మంచి సలహాలు, రాష్ట్రం బాగుపడుతుంది, మీరు ఎలాగో నాశనం చేశారు, ఇప్పుడైనా రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారు, బాగుపడాలని అనుకుంటే, మంచి చేయాలని మీకు కనిపిస్తే 4 సలహాలు ఇవ్వండి. లేదు అంటే గనక ఇప్పుడు ఎట్లా అసెంబ్లీకి కూడా రాకుండా మళ్ళీ ఒకటి, వెంకటకృష్ణ గారు మీకేమైనా అర్థమైతే చెప్పండి, ఈ ఎదురుదాడి ప్రతిసారి ప్రశ్నలు ఏంటండి? నిన్ను ప్రజలు ఎన్నుకుందంటే నిన్ను ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అన్నారా, లేదంటే ఓన్లీ నీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పనని అంటారా? ఎమ్మెల్యే లాగా నువ్వు బి ఫామ్ తీసుకొని దానికి కంటెస్ట్ చేసి, లేదంటే దానికి వెళ్ళి ప్రజలు ఓట్లు వేసి నిన్ను వెళ్ళిన దానికి దాని పేరులోనే ఉంది కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ మెంబర్వి అనేసి. నేను పోను అని అంటే ఏంటి అసలు వీళ్ళు? ఆయన యథా రాజా తదా ప్రజ కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు. ఆ కింద ఉన్నటువంటి ఆ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఓకే మా బాస్ ఒక మాట అన్నాడు కదా, మేము 10 మాటలు ఇంకా చేర్చి మాట్లాడాలని మొదలు పెడతారు. ఇది ఈ రాష్ట్రానికి ఇంకా మంచిది కాదు. ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల పైన, వివిధ శాఖలకి తీసుకున్నటువంటి సెక్టర్లకు తీసుకున్న పాలసీల పైన నమ్మకం వస్తుంది. భారీ స్థాయిలో పెట్టుబడులు మళ్ళీ వస్తున్నాయి. అటు కేంద్ర సహకారం ఉంటుంది. ఏదైతే మా కూటమి ప్రభుత్వము వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పామో ఆ దిశగా మేము వెళ్తూ ఉంటే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మధ్యలో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజాస్వామ్యం